గ్రామ స్వరాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గణతంత్ర పురస్కార అవార్డు 2024 అందుకున్న లింగరాజుపల్లి గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి ఉమాదేవి. బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్. గ్రామ స్వరాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గణతంత్ర పుష్కర అవార్డు 2024 లింగరాజుపల్లి గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి ఉమాదేవికి అందించారు. హైదరాబాద్లో గ్రామ స్వరాజ్ ఫౌండేషన్ చైర్మన్ పివిఎస్ వర్మ సార్, అలాగే తెలంగాణ పంచాయతీ పరిషత్ రాష్ట్ర కన్వీనర్ ఎంఏ జలీల్ సార్, గ్రేటర్ హైదరాబాద్ పంచాయతీ మున్సిపల్ కార్పొరేషన్ కమిటీ చైర్పర్సన్ వి ఝాన్సీ మేడం చేతుల మీదుగా గణతంత్ర పురస్కార అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా బొడ్డుపల్లి ఉమాదేవి గురించి బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ, గ్రామంలో కులాల వారీగా కమిటీ భవనాలు నిర్మించి గ్రామ అభివృద్ధికి, గ్రామ ఐక్యతకు కృషి చేసినందుకు ఉమాదేవికి గణతంత్ర పురస్కార అవార్డు 2024 గ్రహించడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ అవార్డుకు ఆమె అర్హురాలని అన్నారు. ఈ సందర్భంగా ఆమెకు అభినందనలు తెలిపారు. గ్రామ స్వరాజ్ ఫౌండేషన్ సభ్యులు తమ గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి ఉమాకృష్ణని ఎంతగానో అభినందించారు. గణతంత్ర పురస్కార్ 2024 అవార్డు తమ గ్రామమైన లింగరాజుపల్లికి రావడంతో ఆనందం వ్యక్తం చేశారు. అవన్నీ అసెంబ్లీ చేసి పైన లోగో అంతా సెట్ చేసి వాళ్ళ బ్రాండ్ ఇప్పుడు వాళ్ళు మ్యానుఫ్యాక్చర్స్ వాళ్ళ బ్రాండ్లో ఏం చేస్తారు, మెయిన్ ఏం చేస్తారు, స్మాల్ జాబ్ వాళ్ళు వాళ్ళ బీచ్ వెయిటింగ్ చేయాలి, వాళ్ళ బీచ్ అంతే సమాధానం కోరాలంటే మీకు అప్పుడు ఏం చేస్తారో మీరు కంప్లైంట్ చేస్తారు, అప్పుడు వేరే చేస్తాం, అదే తెలుస్తాం. ఎందుకంటే మీకు మీరు ఫైన్ చేయాలి. అప్పుడు ఆయన అడుగుతాం ఎందుకు వచ్చి ఆయన రెస్పాండ్ కాలేదనుకోండి, చెప్పండి చేస్తాం. అందుకంటే వాళ్ళు మీకు టైం ఇస్తారు, మీకు మీరు సరుకు పంపిస్తారు, వాళ్ళు ఎంత వయసు వాళ్ళు ట్రై చేసి పంపిస్తారు. మీకు టైంలో ఎంత టైంలో వాళ్ళకి పేమెంట్ కదా, లేకపోతే డిలే ఒకటి దీంట్లో డిలే పేమెంట్ యాక్ట్లో మీకు ఇచ్చిన ప్రామిస్ను తగ్గలేదా, అదే కదా చెప్పేదండి. అని వెళ్ళినప్పుడు దానికి ఏం కావాలి, ఒక జ్యుడిషియల్ పవర్స్ ఉన్నాయి, మధ్యలో మధ్యవర్తి కావాలి. జ్యుడిషియల్ పవర్స్ ఎవరున్నాయి, ఈ సబ్జెక్ట్ వచ్చి స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది, ఇండస్ట్రీ కమిషన్ ఆఫీసర్ ఉంది. అక్కడ మీ కేసు అంతా రాసుకొని మొత్తం కేసు ఫైల్ చేయండి, మొత్తం 1/1 చేసి స్టార్టింగ్ అది చేసి వాళ్ళు వచ్చి అడుగుతారు మీరు ఎందుకంటే అన్ని టైంలు ఇవ్వలేకపోయారు కాబట్టి మీరు ఫైన్ డిపాజిట్ చేయగలరు, ఇవ్వాల్సింది జ్యుడిషియల్ పవర్స్ ఉండేవాళ్ళు ఆర్డర్ చేయగలరు. లేకపోతే మీ ఇద్దరు మధ్య జరిగింది ఎలా అట్లా కాదండి, మీరిద్దరు అండర్స్టాండింగ్ ఉంటే అది అటు సైడ్ ఇటు సైడ్ కొంచెం ప్లే చేసుకున్నా ఇష్యూ ఎప్పుడు వస్తుంది, ప్రాబ్లం వచ్చినప్పుడు వస్తుంది. ఇప్పుడు ఏమంటే ఆ ప్రాబ్లం రాకముందే ఆర్టీసీ ఏంటంటే జిఎస్టీలో డేటాస్ 45 days దాటితే ఎంఎస్సీ లోన్స్ తీసుకున్న వాళ్ళకు ఈ గవర్నమెంట్ నుంచి పోస్ట్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా, ఏం లేదు కదా, అట్లా ఏముండదు. మీ కేసు ఫైల్ చేయండి.
అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ ఉంటే ఎలా అండర్స్టాండింగ్ రెండోది సార్, మీరు ఎప్పుడు ఆయన ఫెయిల్యూర్ అప్పుడు అది అప్పుడు అప్లికబుల్ అవుతుంది. మీ అండర్స్టాండింగ్ అగ్రిమెంట్ అనేది బయటకు తీసుకురావాలి. మీ అగ్రిమెంట్ అనేది లేకపోతే మీరు ఎలా ఫైల్ చేస్తారు? అంటే ఎంఎస్సీ లోన్ బ్యాంకర్ ఇచ్చినాడు, బ్యాంకర్ బ్యాంకర్ అనేది లోన్ ఇస్తాడు, అంతే లోన్ ఇస్తాడు అంతే. మీ బిజినెస్ యాక్టివిటీస్ చేసుకునేది మీ ఇద్దరు పార్టీ మీరు చేసుకుంటారు. మీకు కావాలి అంటే నేను ఈ కన్సర్న్ పెట్టుకుని